మెగా డిఎస్సిపై దుష్ప్రచారం చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. తప్పుడు ప్రచారం చేసిన మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాలు, ఇతర బాధ్యులకు పరువు నష్టం నోటీసులు జారీ చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చెప్పారు. సమాజంలో గందరగోళం సృష్టించినందుకు బాధ్యులపై క్రిమినల్ కేసులు పెడుతున్నామని స్పష్టం చేశారు. అభ్యర్థులను తప్పుదారి పట్టించేలా నిరాధార ఆరోపణలు చేసిన మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమ వేదికలు, వ్యక్తులు బహిరంగంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సి 2025 ద్వారా 15,941 పోస్టుల భర్తీ ప్రక్రియను రికార్డు సమయంలో పారదర్శకంగా విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. రిజర్వేషన్ విధానాల అమలు తీరును అర్థం చేసుకోకుండా ప్రశ్నాపత్రాల లీకేజీ జరిగిందని, మెరిట్ జాబితాలు ప్రచురించలేదని, అక్రమ ఎంపికలు జరిగాయంటూ కొందరు ఆధారాలేని అసత్య ఆరోపణలు గుప్పిస్తున్నారని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మి అభ్యర్థులు ఆందోళన చెందవద్దని కోరారు. ప్రభుత్వం చేపట్టే అన్ని నియామకాల్లోనూ పారదర్శకతతో ప్రతిభ ఆధారిత ఎంపికను విద్యాశాఖ ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా చేపడుతుందని స్పష్టం చేశారు.